శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా గ్రహస్థితులు: మేషంలో చంద్రుడు, వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో వక్రించిన బుధుడు, సింహంలో రవి, అలాగే కన్యలో శుక్ర కేతువులు, కుంభరాశిలో వక్రించిన శనిగారు, మీనరాశిలో రాహువు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే ఇక గ్రహస్థితులలో ఏ మార్పులు లేవు. ఒక్క చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ వారి వారి సంచార రాశుల్లోనే ఇంకా సంచరిస్తూ ఉన్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అని చెప్పి చూస్తే, కుజ గురుల యొక్క స్థితి కలిసి ఉంటూ గురు మంగళ యోగాన్ని మనకి ఇస్తూ, వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని యొక్క స్థితి బుధుని రాశి అయిన మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి కన్యా రాశిలోనే సంచరిస్తూ ఉన్నది. ఇక్కడ మార్పు అయితే ఏమీ లేదు. శుక్రుని యొక్క స్థితికి రాహువు యొక్క దృష్టి కారణం చేత నీచ శుక్రుని యొక్క స్థితి కదా. శుక్రుడు కన్యా రాశిలో నీచలో ఉంటారు. మరి నీచలో ఉన్న శుక్రుడు చాలా చెడ్డ ఫలితాలను ఇస్తూ ఉంటారు. మరి అలాంటి శుక్రుడి మీద రాహువు గారి దృష్టి ఉంది, గురువు గారి దృష్టి ఉంది. ఈ రెండు రకాల దృష్టిలు ఉన్నాయి. వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని దృష్టి కూడా పడింది. ఇది కొంచెం చెప్పుకోదగినటువంటి సూచనలు ఉంటాయి. గ్రహస్థితి ఇది అంత చాలా మంచిది అని చెప్పడానికి రాదు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశము, అన్యోన్యంగా ఉండే వారి మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి పరిస్థితి, ఆ ప్రేమ ఎలాంటి ప్రేమైనా అవనివ్వండి, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నా చెల్లెళ్ళ మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య, స్నేహితుల మధ్య, బంధువర్గం మధ్య, భార్యాభర్తల మధ్య, తండ్రి బిడ్డల మధ్య, మీరు ఏ రకమైన స్నేహ బంధాన్ని కానీ ప్రేమ బంధాన్ని కానీ తీసుకోండి, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా ఉండేటటువంటి ఆ ఆప్యాయత ఆదరణ ఏవైతే ఉంటాయో వాటిని చెడగొట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఇక్కడ కుజుని దృష్టి పడుతోంది, రాహు దృష్టి పడుతోంది. కాకపోతే గురు దృష్టి కూడా ఉన్నది. కానీ రెండు రకాల చెడ్డ దృష్టిలు ఉన్నప్పుడు ఒక మంచి దృష్టి పూర్తిగా నివారించలేదు. కాబట్టి ఇక్కడ అతి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవడానికి ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. ఆ తదుపరి శనిగారి యొక్క దృష్టి రవి గారి మీద ప్రసరిస్తూ ఉంది. ఇది కూడా చెప్పుకోదగినటువంటిది. రాజకీయాల పరంగా కొద్దిగా వాతావరణం వేడెక్కినట్టుగా ఉంటుంది. రాజకీయ నాయకులకి సంబంధించి ఈ స్థితి అంత మంచిది కాదు. అలాగే వ్యాపార వ్యవహార నిర్వహణలు కూడా కొద్దిగా వ్యాపార భాగస్వాముల మధ్య కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నట్టుగా ఉంటాయి. ప్రభుత్వోద్యోగులు, ఆర్మీలో ఉండేవారు, పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఉండేవారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంచెం టిపికల్ పీరియడ్ అని చెప్పచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. అలాగే డాక్టర్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మందులు వికటించడమో, మందులు సరైన మందులు లేక ఇంకా ఇంకా అనారోగ్యాలు పెచ్చుమీరడమో ప్రజలకి, ఇలాంటివి కొన్ని మెడికల్ పరంగా ఉండే ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి చెప్పదగినటువంటి ఫలితాలు. ఇక ఏ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చెప్పుకుందాము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా పరిశీలన చేయగా 4 గ్రహాల యొక్క చక్కటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానంలో కేతువు, అలాగే దశమ స్థానంలో చంద్రుడు, ఏకాదశంలో కుజ గురువులు. మీరు కోరుకున్న ధనం లభిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువ లభిస్తుంది, మీరు ఊహించని దానికన్నా ఎక్కువ లభిస్తుంది. అలాగే దైవ పూజలు చేస్తారు, దైవ కార్యాలు చేస్తారు. చక్కగా మీరు తీర్థయాత్రలు కూడా చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాహనాల గురించి శ్రద్ధ తీసుకుంటారు. చక్కటి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వాటిలో.
అంటే ఏదైనా మరమ్మతులు చేయించుకోవడం గానీ, లేకపోతే మార్చి కొత్తవి కొనుక్కోవడం గానీ, ఇలాంటివి జరుగుతాయి. మొత్తానికి వాహన సౌలభ్యం బాగా ఉంటుంది. వాహన సుఖం బాగా ఉంటుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలుంటాయి. ప్రేమ వ్యవహారాలు మిమ్మల్ని బాధిస్తాయి. ఎవరైనా ప్రేమికులు ఉన్నట్టయితే ముఖ్యంగా యువతీ, యువకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. అలాగే మాతృవర్గ రీత్యా కూడా అంత పూర్తి అనుకూలత కనిపించడం లేదు. ఇది కూడా చెప్పదగ్గ సూచన. మీ మాట చాలా బావుంటుంది. ద్వితీయ స్థానాధిపతి ద్వితీయంలోనే ఉన్నారు. కాబట్టి మీకు డబ్బులు బాగా వస్తాయి. సంపదలు పెంచుకుంటారు మీరు. అలాగే మీ మాట పలుకుబడి బావుంటుంది. అనేక విధాలుగా మీకు మానసిక ఆనందం పెరుగుతుంది. ఒక విధమైన తృప్తి కలుగుతుంది. జీవితం బావుంది. మనము ఇంకా కష్టపడాలి. ఇంకా ఇంకా ఇలాంటి ఉన్నతి తెచ్చుకోవాలి అని చెప్పి మీకు మీరే అనేక రకాలుగా ఉన్నతంగా ఆలోచించుకుంటారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అష్టమంలో శనిగారున్నారు. ఇది అష్టమ సంచార దోషం గదా! అష్టమ శని సంచార దోషం వెన్నాడుతూ ఉన్న కారణం చేత కొద్దిగా అప్పుడప్పుడు నిరాశ నిస్పృహలు కలుగుతూ ఉంటాయి. మనం చేసే పనులవుతాయా? మనకి ఏంటి ఇలాంటి పరిస్థితి అని ఎక్కడో లేని వాటి గురించి ఆలోచించి, ఉన్నవి సక్రమంగా పనులు అవ్వట్లేదు అనుకుని ఆలోచించి, ఇలాంటి ఆలోచనలకి బాగా ఎక్కువగా పదును పెడుతూ ఉంటారు. ఇక్కడితో ఆపేయండి. ఏమీ అనవసరంగా ఆలోచనలు చెయ్యవద్దు. అష్టమాధిపత్యం వచ్చినప్పటికీ శనిగారికి అష్టమ సంచార స్థాన దోషం అనేది వెన్నాడుతూ ఉన్నప్పటికీ గురుబలం చాలా బాగున్న కారణం చేత మీకు ఎట్టి పరిస్థితులలోనూ నష్టాలైతే రావు అని చెప్పి గట్టిగా తెలియజేస్తూ ఉన్నాను. పితృవర్గ రీత్యా చిన్నపాటి అనారోగ్యాలు కనిపిస్తాయి. వీటికి సంబంధించి మీరు కొంచెం సహాయ సహకారాలు అందించవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఏదైనా సహాయ సహకారాలు ఇవ్వాలి అనుకుంటే మాతృవర్గానికి ఇవ్వండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సంతానం మీద కూడా మీరు ఓర్పు కలిగే ఉండాలి. అయితే సంతానం బాగా అభివృద్ధిలోకి వస్తారు అనేది చూస్తారు, వింటారు. మీ మానసిక ఆనందం బాగా ఎక్కువగా అవుతుంది. చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పి తెలియజెప్పొచ్చు. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కొద్దిగా ఆలస్యం అయ్యే పరిస్థితి కనబడుతోంది. అయితే ఇక్కడ మీరు కృషి చెయ్యండి. కాస్త 6 నెలలకు అవ్వాల్సింది 4 నెలలకు అవుతుంది. ఆ మాత్రం దగ్గరకొస్తాయి అని జెప్పి తెలియజెప్పొచ్చు. ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి. దీని గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వ్యాపార వ్యవహారాలని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు మీకు ఎంతగా ఉన్నప్పటికీ ఒక పక్క కొంచెం నిరసనలు గూడా కనిపిస్తూ ఉంటాయి. వీటిని కూడా మీరు జాగ్రత్తగా వాళ్ళందరినీ సెటరైట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక విద్యార్థుల విషయంలో మీకు అనేక రకాలుగా ఒత్తిడి పెరుగుతుంది. అయితే మంచి ఫలితాలైతే వస్తాయి. గురుబలం బావున్న కారణం చేత అనేక రకాలుగా మంచి ఫలితాలొస్తాయి. అమ్మవారికి ఒక నమస్కారం జేసుకోవాల్సిందిగా సూచన జేస్తున్నాను. అలాగే స్త్రీలకి సంబంధించి కూడా లలిత సహస్రనామ పారాయణ చదువుకోండి. మీకు అనేక విధాలా బావుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కాయ కష్టం ఉంటుంది. ఉద్యోగ విషయంలో, ఉద్యోగస్తుల విషయంలో మీ సమర్థత పూర్తిగా ప్రదర్శింపబడుతుంది. చక్కగా రాణిస్తారు ఉద్యోగంలో. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీ తోటి ఉద్యోగస్తులు మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మీ పై అధికారుల నుంచి మెప్పు పొందుతారు. అనేక విధాల ఉద్యోగ జీవితం చాలా సంతృప్తిగా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని యొక్క స్థితి వ్యయస్థానంలోకి వచ్చింది. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మృష్టాన్న భోజనాలు, విందు వినోదాలతో బాగా కాలక్షేపం చేయడము, అనుకోని విధంగా కొత్త వ్యాపారాలకి శ్రీకారం చుట్టడము, ధన ఆదాయం పెంచుకోవడానికి ప్రణాళికలు వేసుకోవడము ఇత్యాదివన్నీ చేస్తారు. ఇది చాలా చాలా మంచి ఫలితాన్ని సూచిస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వ్యాపారం సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి మీరు చేసే ప్రణాళికలు చాలా బావుంటాయి అని కూడా తెలియచేస్తూ రాహువు గారు గాని, శని గారు గాని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎప్పుడూ గూడా
ఎవరినైనా కానీ దుస్థానాలలో ఉన్నప్పుడు గురుబలం బావుంది కాబట్టి అంత ఎక్కువ ఇబ్బంది పెట్టకపోవచ్చు. అయినప్పటికీ కూడా వారు దుస్థానాలలో ఉన్నారు కాబట్టి వారికి శాంతి స్తోత్రాలు చదువుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ రాహుగ్రహ, శనిగ్రహ స్తోత్రాలు పఠించండి. మరింత మనశ్శాంతితో ముందరికి వెళ్తారు. అభివృద్ధితో ముందరికి వెళ్తారని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.